చెత్త సీన్ నాకు ఇష్టం లేకుండానే తీసా. ఇప్పటికీ ఆ విషయంలో బాధగానే ఉంటుంది. తెలుగు సినీ పరిశ్రమలలో కమర్షియల్ సినిమాలకు కొత్త నిర్వచనం ఇచ్చిన దర్శకుల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేరు వివి వినాయక్. మాస్ హీరోలను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా తెరపై చూపించడంలో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపుంది. మెగాస్టార్ చిరంజీవి నుంచి నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ వరకు ఎంతో మంది స్టార్ హీరోలతో ఆయన పనిచేశారు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించారు. అయితే ఇంతటి విజయవంతమైన దర్శకుడు కూడా తన కెరియర్లో చేసిన కొన్ని తప్పుల గురించి బహిరంగంగా మాట్లాడడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాజా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వివి వినాయకన్ తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన కెరియర్లో ఇప్పటికీ బాధ కలిగించే ఒక సన్నివేశం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అదొక చెత్త సీను, నాకు అసలు ఇష్టం లేకుండానే తీశాను, ఇప్పటికీ ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటే బాధగానే ఉంటుంది అంటూ ఆయన చెప్పిన మాటలు సినీ అభిమానులలో చర్చకు దారితీశాయి. సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే దర్శకుడికి ప్రశంసలు వస్తాయి, ఫ్లాప్ అయితే విమర్శలు వస్తాయి. కానీ ఒక దర్శకుడు తన సొంత సినిమాపై తానే తెరకెక్కించిన ఒక సన్నివేశంపై ఇంత నిజాయితీగా స్పందించడం చాలా అరుదు. అందుకే ఇప్పుడు వినాయక్ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ఇంటర్వ్యూలో మాట్లాడిన వినాయక్ తన కెరియర్ ప్రారంభ దశలను గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు, హీరో ఎలివేషన్ సీన్లు, మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ అంటే ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడేవారని అన్నారు. ముఖ్యంగా 2000 కాలంలో ఫ్యాక్షన్ సినిమాల హావా ఎక్కువగా ఉండేదని, ఆ సమయంలో సుమోలు గాల్లో ఎగడం, విలన్లు దూరంగా పడిపోవడం, హీరోలు అసాధ్యమైన పనులు చేయడం వంటి సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్తగా అనిపించేవని చెప్పారు. అప్పటి ప్రేక్షకుల మైండ్ సెట్ వేరని, ఇప్పుడు ప్రేక్షకుల ఆలోచన విధానం పూర్తిగా మారిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆడియన్సు చాలా అప్డేట్ అయ్యారని, కథలో లాజిక్ లేకపోతే వెంటనే గుర్తిస్తారని చెప్పారు. ఒకప్పుడు చప్పట్లు కొట్టిన సన్నివేశాలకు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయని అన్నారు. ఇక తన కెరియర్లోని బెస్ట్ వర్క్ గురించి మాట్లాడిన వినాయక్ చెన్నకేశవరెడ్డి సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. బాలకృష్ణ డ్యూయల్ రోల్లో నటించిన ఆ చిత్రం తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పారు. అయితే ఆ సినిమాలో కూడా కొన్ని కథాలోపాలు ఉన్నాయని కూడా నిజాయితీగా అంగీకరించారు. తాను సస్పెన్స్ అనుకున్న అంశాలు కొన్నిసార్లు ప్రేక్షకులకు కన్ఫ్యూజ్గా అనిపించాయని చెప్పారు. ఇక బాలకృష్ణ వంటి స్టార్ హీరోతో భారీ బడ్జెట్తో సినిమా తీసే సమయంలో తనకు ఉన్న అనుభవం తక్కువని, ఆ మెచ్యూరిటీ అప్పట్లో పూర్తిగా లేదని వినాయక్ చెప్పారు. కానీ ఆ సినిమా విజయం తనకు చాలా నమ్మకాన్ని ఇచ్చిందన్నారు. ఇక అదే సమయంలో కొన్ని విషయాల్లో అతిగా నమ్మకం కూడా పెరిగిందని అంగీకరించారు. ఒక సినిమా హిట్ అయితే మనం చేస్తున్న ప్రతిదీ కరెక్ట్ అని అనిపిస్తుంది, కానీ కాలమే అసలు నిజాన్ని చూపిస్తుందంటూ వినాయక్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వరుస విజయాల తర్వాత తాను కూడా కొన్ని విషయాల్లో పొరపాట్లు చేశానని, తర్వాత వచ్చిన పరాజయాలు తనను రియాలిటీకి తీసుకొచ్చాయని చెప్పారు. అయితే అందరిలో ఆసక్తిని రేకెత్తించిన విషయం సాంబా సినిమా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలే. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన ఈ చిత్రంలో అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. కానీ ఆ సినిమాలోని ఒక సన్నివేశం గురించి ఇప్పటికీ తనకు పశ్చాత్తాపం ఉందని వినాయక్ వెల్లడించారు. ఆ సీన్ గురించి పూర్తి వివరాలు చెప్పకపోయినా నాకు అసలు ఆ సీన్ తీయడం ఇష్టం లేదు, కానీ అప్పటి పరిస్థితులు, షూటింగ్ ఆగిపోతుందో ఏమన్న భయము, యూనిట్పై ఒత్తిడి, ఇవన్నీ కలిసి ఆ సీన్ తీయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఒక దర్శకుడికి తన మనసుకు నచ్చని పని చేయడం ఎంత కష్టమో ఈ మాటల ద్వారా అర్థమవుతుంది. సాధారణంగా ప్రేక్షకులు తెరపై కనిపించే ఫైనల్ అవుట్పుట్ మాత్రమే చూస్తారు, కానీ ఆ సన్నివేశం వెనక ఎంత ఒత్తిడి, ఎంత గందరగోళం ఉంటుందో చాలా మందికి తెలియదు. ఇక వినాయక్ మాటల్లో చెప్పాలంటే ఆ సీన్ షూట్ అయిన తర్వాత ఎడిటింగ్ టేబుల్పై చూసినప్పుడు కూడా తనకు పూర్తిగా నచ్చలేదంట. కానీ అప్పట్లో కొందరు అది బాగుందని చెప్పడంతో చివరికి సినిమాలో ఉంచాల్సి వచ్చిందని చెప్పారు. ఇప్పటికే ఆ సీన్ గుర్తొస్తే బాధేస్తుందని, తన కెరియర్లో అది ఒక తీరని లోటుగా మిగిలిపోయిందని ఆయన అన్నారు. ఒక దర్శకుడు తన తప్పును ఇంత బహిరంగంగా ఒప్పుకోవడం చాలా అరుదు. అందుకే ఇప్పుడు ఆయన నిజాయితీని చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఇక అఖిల్ సినిమా గురించి కూడా వినాయక్ మాట్లాడారు. ఆ చిత్రం తన కెరియర్కు పెద్ద దెబ్బ అని అంగీకరించారు. కేవలం విమర్శలు మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా చాలా నష్టపోయానని చెప్పారు. అయితే ప్రతి పరాజయం ఒక పాఠం నేర్పుతుందని, ఇక అదే తనకు కూడా జరిగిందని అన్నారు. సినిమా హిట్ కావడం, ఫ్లాప్ కావడం అనేది కేవలం కష్టంపై ఆధారపడిందని వినాయక్ చెప్పారు.
ప్రతి సినిమాలోనూ రచయితలు, దర్శకులు, నటులు ఎంతో కష్టపడతారని, కానీ చివరికి ఫలితం మాత్రం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుందని వివరించారు. పరుచూరి బ్రదర్సు, కోన వెంకటు, వెలిగొండ శ్రీనివాస అంటే ప్రముఖ రచయితలతో కలిసి ఎన్నో కథలపై పనిచేసిన అనుభవాలను కూడా గుర్తు చేసుకున్నారు. మంచి కథను ఎంచుకోవడమే దర్శకుడి అతిపెద్ద బాధ్యతని అన్నారు. ప్రేక్షకుల అభిరుచి మారినప్పుడు దర్శకులు కూడా మారాలని, లేకపోతే వెనకబడిపోతామని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో పనిచేసిన ఫార్ములాలు ఇప్పుడు పనిచేయవని, కొత్త తరానికి తగ్గట్టుగా కథలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. మొత్తం మీద చూస్తే వివి వినాయక్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఒక దర్శకుడు మాటలు మాత్రమే కాదు, విజయాలు, పరాజయాలు, ఒత్తిళ్లు, నిర్ణయాలు, పశ్చాత్తాపాలు, ఒక దర్శకుడు ప్రయాణంలో దాగి ఉన్న నిజాలను బయటపెట్టిన మాటలు. అందుకే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ సినీ వర్గాల్లో విపరీతమైన చర్చకు దారితీసింది. ఒకప్పుడు మాస్ సినిమాలకు బ్రాండ్గా నిలిచిన వినాయక్ ఇప్పుడు తన అనుభవాలతో కొత్త తరానికి విలువైన పాఠాలు చెప్తున్నారు. విజయం వచ్చినప్పుడు వినయంగా ఉండాలి, పరాజయం వచ్చినప్పుడు నేర్చుకోవాలి అనే విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. ఇక సాంబా సినిమాలోని ఆ సీన్ ఏది, వినాయక్ ఎందుకు అంత బాధపడుతున్నారు అనే చర్చ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. అభిమానులు కూడా ఆ సన్నివేశం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? ఒక దర్శకుడు తన తప్పును బహిరంగంగా ఒప్పుకోవడం గొప్ప విషయమా? కామెంట్ చేసి తెలియజేయండి.